सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर जिले बीजेपी सदर पी श्रीनिवास रेड्डी ने सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि इस माह की 18 तारीख को बीजेपी महबूब नगर एमपी उम्मीदवार डीके अरुणा सुबह के औकात में पर्चा नामजदगी दाखिल करेंगी और पर्चा नामजदगी के बाद भगीरथा कॉलोनी चौराहा से बीजेपी पार्टी कायदीन और कारकुनान शानदार पैमाने पर इस्तकबाल किया जाएगा और इस दौरान बड़ी रैली का एहतमाम करते हुए क्लॉक टावर के पास एक इजलास मुनाकिद किया जाएगा। पी श्रीनिवास रेड्डी ने बीजेपी के सफ़ों से अपील की कि वो इस पर्चा नामजदगी के मौके पर मुनाकिदा इजलास को कामयाब करे। पी श्रीनिवास रेड्डी ने बताया कि इस इजलास में मरकजी वजीर पीयूष गोयल शिरकत करेंगे। भारतीय जनता पार्टी रेपू 18 तारीखु అరుణమ్మ గారు నామినేషన్ వేస్తున్నారు। ఆ నామినేషన్లో భాగంగా ఉదయం నామినేషన్ వేసి భగీరథ కాలనీ చౌరస్తా నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మహిళలు వారికి పెద్ద ఎత్తున అక్కడి నుంచి స్వాగతం పలుకుతూ అక్కడి నుంచి ర్యాలీగా రోడ్డు వెంబడి వస్తూ క్లాక్ టవర్ దగ్గర గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది। దీనికి పాలమూరు పార్లమెంటు అన్ని నలువైపుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క నామినేషన్ సమావేశాన్ని నామినేషన్ బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి మీడియా ద్వారా నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని కోరుచున్నాను। వారు నామినేషన్ కొత్త కలెక్టరేట్ దగ్గర నామినేషన్ వేయాల్సింది కాబట్టి నామినేషన్ దగ్గర నుంచి వారు 2 వీలర్స్ 4 వీలర్స్ ద్వారా భగీరథ కాలనీ మీదుగా వారు వస్తారు। అక్కడి నుంచి భగీరథ కాలనీ దగ్గర చౌరస్తా దగ్గర పెద్ద ఎత్తున వాళ్ళకు స్వాగతం పలుకుతూ అక్కడి నుంచి దారి పొడవునా నడుస్తూ జైలు, వన్ టౌన్, అదేవిధంగా లైబ్రరీ, రామ్ మందిర్ చౌరస్తా, ఆగ్ల చౌరస్తా మీదుగా క్లాక్ టవర్ రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ కూడా నిర్ణయించడం జరిగింది। అది యొక్క పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది। ఆ విధంగా రూట్ మ్యాప్ ఉంటుంది। కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు కూడా వస్తున్నారు।